తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. తెలంగాణలో విచిత్రమైన పరిస్థితులు మొదలైనవి. ప్రజల తరపున వార్తలు రాయవలసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడుపోయింది. V6 కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ దినపత్రికలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాగా వెలుగుతున్న V6, అదేవిధంగా TV5, TV9, అదేవిధంగా 10TV, NTV, మహాన్యూస్, ఐ న్యూస్, ఇలా ఒక్క శాటిలైట్ ఛానల్ అనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ ప్రభుత్వానికి సరెండర్ అయినట్టు కనబడుతున్నది. సమస్యల మీద మాట్లాడకుండా భజన వార్తలను రాసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇంకా రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఏర్పాటు చేసుకున్న బిగ్ టీవీ అనే ఒక ఛానల్ అయితే వాళ్ళ యాడ్స్ ఒకసారి చూసుకుంటే నవ్వొస్తుంది. మొత్తం అన్ని డిస్టికుల్లో ఓటింగ్స్ పెట్టిన వాళ్ళు ఏమని అంటే నిజం కావాలా భజన కావాలా అని ఒక ఓటింగ్స్ పెట్టిన వాళ్ళు వచ్చేదేమో భజన, పైగా నిజం కావాలా భజన కావాలా అంటే భజన కావాలనుకునేటోళ్ళు బిగ్ టీవీ చూడండి అన్నట్టు ఉన్నది. ఇక యూట్యూబ్ ఛానల్స్లో కూడా అత్యధికంగా ఛానల్స్ ఇదే రేవంత్ రెడ్డికి సాగిలబడినట్టు కనబడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మారినట్టు కూడా కనబడుతున్నది. అందులో ముఖ్యంగా క్యూ న్యూస్ నుండి మొదలు పెట్టుకుంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో భయంకరమైన రాజకీయం కూడా తెలంగాణలో మొదలైంది. రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కైనట్టు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కంటే కూడా, గత ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే కూడా ఎక్కువ చనువుతో బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణలో భూస్థాపితం చేయాలి, అందులో కల్వకుంట్ల ఫ్యామిలీ తప్పించి ఎవరు ఉండకుండా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను మొత్తం గుంజిపడేయాలి కాంగ్రెస్లోకి అనే ఒక కసితోటి ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ తనకు తెలియకుండానే కేసీఆర్ లాగా బీజేపీ ట్రాప్లో రేవంత్ రెడ్డి కూడా పడుతున్నట్టు కనబడుతున్నది. అందుకు సంబంధించి వార్తలు కూడా అదే విధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ని ఖతం చేయాలనుకుంటున్నాడు కావచ్చు, కానీ తనకు తెలియకుండానే ఏదో ఒక రోజు డైనోసార్ లాంటి బీజేపీ ఉచ్చులో చిక్కుకోబోతున్నాడు. రెండు జాతీయ పార్టీలు, ఒకవైపు రేవంత్ రెడ్డి ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను లాక్కుంటుంటే బీజేపీ నిమ్మకు నీరెత్తనట్లు, బీజేపీ ఎమ్మెల్యేలు ఏమాత్రం మాకు సంబంధం లేనట్టు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను లాక్కుంటే లాక్కొని తర్వాత మా పని మేము చక్కదిద్దుకుంటాం అన్నట్టు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా బీజేపీ ఎంపీలు కావచ్చు, ఏమాత్రం ఈ ఎమ్మెల్యేలు అమ్ముడు పోతుంటే కాంగ్రెస్ లాక్కుంటా అంటే ఏ మాత్రం కూడా దాన్ని ఖండించకుండా చోద్యం చూసినట్టు చూస్తుంది. దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది బీజేపీది. ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ భూస్థాపితం చేయాలి, తరువాత బీజేపీ ఎంటర్ అయి తన రాజకీయ కుట్రను కొనసాగించాలనే ఒక ఆలోచనకు కూడా వచ్చినట్టు కనబడుతున్నది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తను బూస్టింగ్ చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటాను కావచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ ఎన్డీఏ ప్రభుత్వమే ఆ డైనోసార్ లాంటి బీజేపీ పార్టీనే రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడతానడంలో ఏ మాత్రం సందేహం లేదు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని పూర్తిగా నాశనం చేయాలని, పూర్తిగా భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగలుగుతుందా, లేకపోతే ఈ రెండు పార్టీలు చేపట్టి తెలంగాణ నలిగిపోతుందా, తెలంగాణ ప్రజలు నలిగిపోతారా అనేది భవిష్యత్తులో చూడాలి. కానీ రేవంత్ రెడ్డి చేసే ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పనంగా అటు బీజేపీ పార్టీకి రాసిచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. తెలంగాణ సంపదను కావచ్చు, తెలంగాణ హక్కులను కావచ్చు, యావత్ తెలంగాణ నిర్వీర్యం చేసే ఒక కుట్ర కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి మనం వార్తల్లోకి పోదాం.